ఉన్నారు. అక్కడ పర్యావరణంతో పాటు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూమికి భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140 అడుగులు మైనింగ్ కార్యక్రమం చేస్తే గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటిది మొదలైంది. ఏ రోజు కూడా పంచదారులో ఉన్నటువంటి 5 దారులు కరువు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏదొచ్చినా సరే ఆ నీటి ప్రవాహం అనేటువంటిది ఏ రోజు ఆగలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రవాహం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. పవిత్రమైనటువంటి ఆ జలాలు ఆ దారుల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది మైనింగ్ అనేటువంటిది మొదలైన తర్వాత గడిచినటువంటి 10 రోజుల నుంచి దాని నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇన్ని వందల సంవత్సరాల పురాతన ఆలయం, అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం, దానికి ఈరోజు నష్టం వాటిల్లేటువంటి దానికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి పూనుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందుకనే పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో గడిచినటువంటి 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు గారు పెద్దలందరూ కూడా నిన్న ఆ దీక్షని విజిట్ చేశాం. అందరం కూడా పురాతన ఆలయం, అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం, దానికి ఈరోజు నష్టం వాటిల్లేటువంటి దానికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి పూనుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందుకనే పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో గడిచినటువంటి 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు గారు పెద్దలందరూ కూడా నిన్న ఆ దీక్షని విజిట్ చేశాం. అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.